జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక అసలు నిలబడడానికి కూడా ఛాన్స్ ఉందో లేదో తెలియని సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోవాలనే ఆలోచనలో ఉన్నారంటండి. ఆ అన్నా చెల్లెళ్ళు ముందు చాలా అన్యూన్యంగా ఉండేటోళ్ళండి. కానీ ఏ కన్ను పడిందో కానీ పాపం వాళ్ళిద్దరూ దూరం అయిపోయారండి. అన్నేమో అయ్యో పాపం పసివాణ్ణి ఒంటరోణ్ణి చేశారంటూ బాధపడిపోతే, చెల్లేమో అనుకున్నవేమి వర్కౌట్ కాక ఫీల్ అయిపోతుందండి. అసలు ఇలాగైతే లాభం లేదనుకున్నారో ఏమో కానీ మొత్తానికి కలిసి ఉంటేనే కలదు సుఖం అనే పాట పాడేసుకుందామని డిసైడ్ అయ్యారని లోపల టాకు నడిచేస్తుందనమాట. ఏందమ్మాయి కొంపదీసి ఇదంతా మా జగనన్న షర్మిలక్క గురించి కాదు కదా? కొంప తీయకుండా కూడా వాళ్ళ గురించేనబ్బాయి. పాలిటిక్స్ అంటేనే పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటిని సెట్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల్లో ఇప్పుడంతా విభేదాల సీజన్ నడుస్తోంది. తెలంగాణ నుంచి బీహార్ వరకు ప్రతి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలకు తోబుట్టువులే ఎదురెళ్తున్నారు. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డికి కుటుంబంలో స్పర్ధలు ఎక్కువగా ఉన్నాయి. గత 4 ఏళ్లుగా ఆయనతో తీవ్రంగా విభేదిస్తున్నారు చెల్లెలు షర్మిల. తెలంగాణలో ఇటీవల కేటీఆర్ పై తిరుగుబాటు చేశారు ఆయన సోదరి కవిత. బీహార్లో సైతం అదే పరిస్థితి ఉంది. గతంలోనూ చాలా రాజకీయ పార్టీలో ఇలాంటి పరిణామాలు జరిగాయి. కానీ ఆ తర్వాత మెల్లగా అందరూ కలిసిపోయారు. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ షర్మిల మధ్య ఒప్పందం జరిగిపోయిందని, వారిద్దరూ ఒక్కటైపోతున్నారు అనే టాక్ నడుస్తోంది. జగన్ పార్టీలోని ఓ నాయకుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు జగన్ షర్మిల ఎంతో అన్యాయంగా ప్రేమగా ఉండేవారు. ఆయన మరణించాక అది మరింత దృఢంగా మారింది. ఒకానొక టైంలో జగన్ కోసం షర్మిల గట్టిగానే నిలబడ్డారు. జగన్పై కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు షర్మిల కాంగ్రెస్ అధినాయకత్వంపై చాలా రకాల ఆరోపణలు చేశారు. జగన్ పాదయాత్రను ఆయన జైల్లో ఉండగా కంటిన్యూ చేశారు షర్మిల. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనాన్ని ఆకట్టుకున్నారు. జగన్ అధికారంలోకొచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వ్యక్తిగత కుటుంబ వైరంతో జగన్ను విభేదించారామె. రాజకీయంగా శత్రుత్వం పెంచుకున్నారు. జగన్ను పొలిటికల్గా నిర్వీర్యం చేసే వరకు విడిచిపెట్టలేదు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. తన కుటుంబానికి కలిసి వచ్చిన పాదయాత్ర ఫార్ములాను ఎంచుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కాకపోతే అవేవీ వర్కౌట్ కాలేదు. చివరకు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలను తీసుకున్నారు. ఇదంతా జగన్ మీద కోపంతోనే చేశారంటారు. దాదాపు 3 ఏళ్లుగా జగన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. టీడీపీ కూటమి గెలుపుకు ఇది కూడా కలిసొచ్చింది. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా టార్గెట్ చేస్తూనే వచ్చారు షర్మిల. పోనీ ఆమె ఎదిగారా అంటే అదీ లేదు. ఆమెతో పాటు జగన్ని కూడా పూర్తిగా ముంచేశారు. అంతా అయ్యాక ఇప్పుడు వైఎస్సార్ కుటుంబ అభిమానులు వారిద్దరి మధ్య రాజీ చేశారనే వార్తలొచ్చాయి. పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి చాలా కాలం టీడీపీలోనే ఉంటూ వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ షర్మిల కలిసిపోతారని, విభేదాలు సమసిపోతాయని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే జగన్తో పాటు వైఎస్సార్సీపీపై విమర్శలు తగ్గించేశారు షర్మిల. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత లోపల ఏదో జరుగుతోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.